జంతువులను ఎంత ప్రేమించినా వాటిని షెడ్లలోనే ఉంచుతారు. దోమలు కుట్టకుండా దోమతెరలు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఎద్దు కోసం ఏసీ క్యారవాన్ ఏర్పాటు చేయడం మీరు విన్నారా? కర్ణాటకలోని అర్సికెరెకి చెందిన రైతు ఆనంద్ తన ఎద్దుని ఏసీ క్యారవాన్ లో ఎక్కడికైనా తీసుకెళ్తాడు. శనేశ్వర స్వామి ఆలయానికి కొందరు భక్తులు మొక్కును చెల్లించడంలో భాగంగా శరణ్య అనే ఎద్దును అందించారట. అప్పట్నుంచి అది ఆనంద్ సంరక్షణలోనే ఉంటోంది. చుట్టుపక్కల రైతులు బోరుబావులు వేసుకునే ముందు శరణ్యను ఆ ప్రదేశానికి తీసుకువెళితే అది నీళ్లు పడే చోటును గుర్తిస్తుందట. ఇప్పటి వరకు దాదాపు 300 మంది రైతులకు శరణ్య చెప్పిన చోట నీళ్లు పడ్డాయట. ఎక్కడెక్కడి నుంచో రైతులు శరణ్య కోసం వస్తుండటంతో ఆనంద్ దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి క్యారవాన్ ఏర్పాటు చేశాడు. ఎద్దు చూపించే స్థలంలో నీళ్లు పడడం నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే ఆనంద్ ఈ నమ్మకాన్ని వాడుకుని డబ్బులు సంపాదించకుండా మానవత్వంతో ఆలోచించి ఎవరు పిలిచినా ఎంత దూరమైనా ఎద్దును తీసుకుని వెళుతున్నాడు. ఎవరి దగ్గర్నుంచి రూపాయి కూడా ఆశించకపోవడం విశేషం.